ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 8వ అధ్యాయంలో 5వ శ్లోకం నుంచి చర్చించు. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయంగా చెప్పవచ్చును. ఇక్కడ ఏమిటంటే మైత్రేయ ముని విదురునికి బ్రహ్మోద్భవం గురించి తెలియజేసేటువంటి అధ్యాయం ఇది. దీనిలో భాగంగా మనకి బ్రహ్మ యొక్క ఆవిర్భావాన్ని గురించి తెలియజేసే ప్రక్రియలో భాగంగా మనకి విభిన్నమైనటువంటి ప్రకృతి కార్యక్రమాల గురించి కూడా వివరించడం జరుగుతుంది. గంగాజలం యొక్క ప్రాశస్త్యం గురించి ఈ శ్లోకంలో మనకు వివరించినట్టుగా మునులందరూ కూడాను అనేక రకమైన మునులు, ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి మునులు త్రిలోకాల్లో విభిన్నమైనటువంటి ప్రదేశాలకు ఎలా చేరుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ ఊర్ధ్వలోకంలో ఉన్న మునులు అదో భాగానికి గంగాజలం ద్వారా అరిదించి ఉన్నందున వారి ప్రయాణం ఎలా జరుగుతుంది, ఎక్కడికి అరిదించారు వీళ్ళంతా కూడా. ఈ మునులంతా కూడా ఊర్ధ్వలోకం నుంచి శ్రీమద్ భాగవతాన్ని వినడానికి అర్థించినట్టుగా మనకు వాళ్ళు ఎలా అర్థించారు, వాళ్ళు గంగాజలం నుంచి అర్థించారు. అందుకని వాళ్ళ శిరోజలాన్ని తడిగా ఉన్నాయి. అలా గంగాజలం నుంచి వస్తున్న గంగాజలం ఎక్కడి నుంచి ఉద్భవం అవుతుందని చెప్పబడింది. శ్రీ మహావిష్ణు యొక్క పాదాల నుంచి గంగాజల ఉద్భవం జరిగిందని మనకి బోధపడుతుంది. అలా జనించిన గంగాజలాన్ని శివుడు స్వయంగా తన శిరస్సు మీద ధరించారు అని మనకు తెలుసు. అలా శ్రీకృష్ణుని యొక్క పాదపద్మం, విష్ణు యొక్క నారాయణ యొక్క పాదపద్మములు అలంకరీకృతమై ఉన్నాయి. ఎలాగంటే ఉత్తమమైన వరుణుని పొందాలి అనే కోరికతో నాగకన్యలు చేసిన పూజల కానుకలతో పాదపద్మములు అలంకరించి ఉన్నాయి. వాటిని ఈ మునులంతా స్పృశించారు అని చెప్తున్నారు. విష్ణు పాదాల నుంచి కదా గంగాజలము ఉద్భవించింది అని చెప్తారు. గంగా నది మాత్రమే అన్ని లోకాల్లో ప్రవహించేటువంటి నదిగా చెప్తారు. ఎక్కడి నుంచి అంటే అత్యుత్తమ లోకము వైకుంఠం నుంచి, విష్ణు పాదం నుంచి కదా బయలుపడింది. అది వైకుంఠ లోకం నుంచి బయలుదేరితే అది అధోలోకం వరకు కూడా కొనసాగుతుందట గంగా నది. దాని ఆధారంగానే మునులు ప్రయాణం చేస్తారని చెప్తున్నారు. ఎలా ప్రయాణం చేస్తారు? ఒక చోట వారు ఎక్కడున్నారో అక్కడ ఆ నదిలో మునిగి ఏ ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశానికి తక్షణం చేరుకోగలరు. సత్యలోకం నుంచి కిందికి అర్థించారు. చూడండి, ఇది పూర్వాశ్రమంలో వేద విద్యని అభ్యసించి యోగాభ్యాసాన్ని సిద్ధించుకునే సిద్ధులు ఇవన్నీ కూడా కదా. ఈ గంగానది లక్షలాది మైళ్ళు ప్రవహించుచున్నది. దానిలో పూర్ణుడైనటువంటి యోగి, యోగ పరిపూర్ణతను సిద్ధించుకున్నటువంటి వ్యక్తి ఆ జలంలో మునిగితే చాలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించగలుగుతాడు. గంగానదిని దేవనది అని ఇక్కడ సంబోధించడం జరిగింది. ఈ నది మాత్రమే జగత్తంతా కూడా ప్రవహిస్తుంది. అందుకని దాని ద్వారా ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి విష్ణు పాదాల నుంచి బహిర్గతమైన గంగాజలంలో నుంచి ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి మునుల యొక్క శిరోజాలన్నీ కూడా తడిగా ఉన్నాయి. గంగాజలంలో స్నానం ఆచరించిన వాడు పవిత్రీకరించబడతాడు. ఇది మనకందరికి కూడాను, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సమయంలో విని ఉన్నటువంటి సత్యం. అది గంగా, యమున, తుంగభద్ర, కావేరి, పెన్న ఇవన్నీ కూడాను గంగా యమున ముఖ్యమైన
పవిత్ర నదీ జలం. యమునా నదిలో శ్రీకృష్ణుడు స్వయంగా తన లీలని ప్రకటితం చేశారు. గంగా నది నారాయణుడి పాదపద్మాల నుంచి ప్రవహించినటువంటి చాలా పవిత్రమైన నదులు. ఇక్కడ ఏమని చెప్పారు? ఎంత పవిత్రమైంది గంగా నది అంటే, ఎవరైనా సరే గంగా నదిలో స్నానం ఆచరిస్తే వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా విశుద్ధమైనటువంటి మనసుతో గంగా నదిలో స్నానం ఆచరిస్తే పూర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఆ పాపాలన్నీ తొలగిపోయాయి కదా, మరి ఆ క్షణం నుంచి ఆ వ్యక్తి విశుద్ధమైన జీవనాన్ని గడిపాడు అనుకోండి, పరిపూర్ణంగా పవిత్రీకరించు. అందుకని గంగా నది జలాల్లో స్నానం ఆచరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి కదా. మరి వాళ్ళు ఆచరించేశాను కాబట్టి ఇంకా నీటి నుంచి కొత్తగా పాపాలు చేయవచ్చు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వెళ్ళి గంగా నదిలో స్నానం ఆచరించి వారిని తొలగి, ఈ విధానం ఏదైతే ఈ చైతన్యంతో గంగా నదిలో స్నానం చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకని? శిల ప్రభుపాద చెప్తున్నాడు, ఏనుగు స్నానం ఆటిన విధంగా ఉంటుంది. ఏంటది? ఏనుగు ఏం చేస్తుంది? చక్కగా స్నానం ఆచరిస్తుంది, ఒళ్ళంతా శుభ్రంగా స్నానం చేస్తుంది. వచ్చి వెంటనే అదేం చేస్తుంది? బురద నీటిని పైన చల్లు. దానివల్ల ఏమైపోయింది? అంతా కలుషితమైంది. అదేవిధంగా గంగా నదిలో స్నానం ఆచరించి కేవలము పాపకర్మలు తొలగించుకోవడానికి దానిలో ఆచరించి మళ్ళీ పాపకర్మలు చేయడానికి సిద్ధపడ్డారు. దానిలో ఎలాంటి ప్రయోజనం? ఇది శ్రీల ప్రభుపాద గారు అనేక చోట్ల వివరిస్తారు. క్రిస్టియన్స్ కూడా అదే పని చేస్తూ ఉంటారు. ప్రతి ఆధారం వెళ్ళి ఆ వారం వాళ్ళు చేసిన పాప ఫలాలన్నీ కూడా తొలగించమని ఎవరికి ఇస్తారు? అవన్నీ జీసస్ క్రైస్ట్ తీసుకుంటారని చెప్తారు. ఆయనకి ఇచ్చేసి వచ్చేస్తారు. అప్పుడు అనుకుంటారు, నేను పవిత్రీకరించబడ్డాను కాబట్టి నేను ఇతరులకు చేసిన పాపాలని తొలగిపోయాయి. మళ్ళీ కొత్తగా అవే పాపాలు మళ్ళీ చేస్తాను. దీనివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. మానవ జీవనాన్ని శుద్ధీకరించుకోవాలి అంటే, పవిత్రీకరణ చెందాలి అంటే, హృదయంలో ఏర్పడినటువంటి మార్పు లేకపోతే భావన ఏదైతే ఉందో, ప్రాయశ్చిత్తంతో చేసేటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అది పవిత్రీకరణకి కారణభూతం. కేవలము ఒక తంతుగా చేస్తారు చూడండి, చేయాలి, చేస్తే ఇది పోతుంది కాబట్టి చేస్తున్నాను, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకు? అలా చేస్తే దాన్ని మళ్ళీ వచ్చి చేయకుండా ఉండం కదా, మళ్ళీ వచ్చి మళ్ళీ అదే కార్యక్రమం. ఇలాంటి పాపభూయిష్టమైన జీవనాన్ని గడుపుతున్నాం అనుకోండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు గంగా, యమున, తుంగభద్ర, కావేరి అన్ని నదుల్లో స్నానాలు చేసి వచ్చినా కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే పవిత్ర జనాల్లో స్నానం చేయడం లేకపోతే పుణ్యక్షేత్రాన్ని దర్శించడం చేస్తూ ఉంటారు. అది ఏం చేయాలి మనకి? అవన్నీ కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, పవిత్ర నది జలంలో స్నానం చేసినప్పుడు కానివ్వండి, సాధు పుంగవుని దర్శించుకుని వాళ్ళ దగ్గర నుంచి పరిజ్ఞానాన్ని సంతరించినప్పుడు కానివ్వండి, అది మన జీవనంలో మార్పు తీసుకొచ్చినట్టయితే దానిలో ప్రయోజనం. భగవద్గీత, భాగవతాన్ని అధ్యయనం చేయడం కానివ్వండి, అది ఏం చేయాలి? దానిలో చెప్పినటువంటి సమాచారాన్ని మనం మన జీవితంలోకి అన్వయించుకొని దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించినప్పుడు అది అత్యంత ప్రయోజనకారిగా ఉంటుంది. భగవద్గీతను కానీ భాగవతాన్ని కానీ మనం శ్రద్ధగా విన్నాము, కానీ దానిలోని సూచనని మన జీవితంలోకి అన్వయించుకోలేదు. పుణ్యక్షేత్రాన్ని దర్శించాము, కానీ అది కేవలం ఒక తంతుగా మాత్రమే ముగించాము. దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకని పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు కానివ్వండి, సాధు పుంగవులని ఆశ్రయించినప్పుడు కానివ్వండి, ప్రయోజనం ఎప్పుడు పొందుతాము? ఆ తరువాత
మనం పాప కార్యాల నుంచి విముక్తులమైన సాధు పుంగవులని కలిసినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం చెప్తారు మనకి? భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానం ఇస్తారు. భౌతిక జీవనం నుంచి బయటపడడానికి కావాల్సిన అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తారు. ఎలా భౌతిక జీవనం నుంచి బయటపడవచ్చునో తెలియజేస్తారు. దాన్ని మనం స్వీకరించలేదనుకో, ఓ నేను చాలా గొప్ప సాధువుని కలిశానండి, ఏంటి ప్రయోజనం? ఆ సాధువు భక్తులు చెప్పినటువంటి సమాచారాన్ని స్వీకరించినట్టయితే కదా తను ప్రయోజనం పొందుతాము. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎన్నో రకాలైన సూచనల్ని అందరికీ అర్జునుడి మాధ్యం ద్వారా అందరికీ అర్జునుడికి ప్రత్యక్షంగా అందించాడు. అర్జునుడు భగవద్గీత అంతా విని కూడాను లేదు నేను యుద్ధం చేయను అన్నాడు. ప్రయోజనం ఏముంది కదా? ఒకవేళ అర్జునుడు భగవద్గీత అంతా విని కూడాను కృష్ణుడు ఇచ్చిన అవకాశం ఇస్తారు కదా చివరి కృష్ణుడు, అర్జున నీకు మొత్తం అంతా చెప్పేశాను, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. ఇప్పుడు లేదు లేదు కృష్ణ నువ్వు చాలా చెప్పావు కానీ నాకు దీని మీద విశ్వాసం లేదు నేను చేయను అన్నాను. ఇప్పుడు ఏమవుతాడు? అర్జునుడు చేసిన కార్యం ఏమవుతుంది? పాపభూయిష్టమైన కర్మ. యుద్ధం చేయకపోవడమే పాపభూయిష్టమే. కానీ కృష్ణుడి అనుజ్ఞ ప్రకారంగా యుద్ధం చేసినప్పుడు అర్జునుడు చేసిన కార్యం ఏమైంది? భక్తియుక్త సేవ అయింది. అంటే మనం గమనించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే భగవద్గీతని మనము అధ్యయనం చేసినా కూడాను, శ్రీమద్ భాగవతాన్ని మనం అధ్యయనం చేసినా కూడాను దానిలో మనకి ఇచ్చినటువంటి సూచనల్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. అలా అన్వయించుకోకపోయినట్టయితే మనం దాని పరిపూర్ణమైన ఫలాన్ని పొందలేకపోతాం. కరిష్యే వచనం తవ, అది అర్జునుడు చెప్పిన వాక్యము. కృష్ణుడు ఆయనకు అవకాశం ఇచ్చింది. అలా కాకుండా సంశయాత్మక బుద్ధితో అన్ని చెప్పావు, చాలా వివరణాత్మకంగా ఉంది, వైజ్ఞానికంగా ఉదహరించి చెప్పావు కృష్ణ, కానీ నాకెందుకో నా పరివారానికి సంబంధించిన నీ వ్యక్తిని సంహరించాలని లేదు. అదే కదా అనేక మంది వ్యక్తులు చేసే పని కూడా. భగవతిని భాగవతాన్ని వింటారు కానీ ఆచరించడానికి సంసిద్ధంగా ఉండరు. దానివల్ల ప్రయోజనం లేదు అని చెప్పబడుతుంది. శ్రీల ప్రభుపాద వారు కృష్ణ చైతన్యంలో ఉంటే వచ్చేటువంటి మహోత్కృష్టమైనటువంటి పర్యవసానాల గురించి వివరించారు. వేదశాస్త్రాలకు అనుగుణంగా మానసిక కల్పనతో కాదు. వాటిని మనం అవగతం చేసుకొని కూడాను వాటిని పాటించలేదనుకోండి ప్రయోజనం ఏముంది? మనం తెలుసుకున్నాము నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాను. ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఆ స్థాయిలో నేను ప్రవర్తించలేదు అనుకోండి దానివల్ల పెద్ద ప్రయోజనమే ఉంటుంది. నేను ఆత్మని కానీ నేను శరీరం కాదు ఆత్మని నాకు తెలుసండి విన్నాను, కానీ భౌతిక బంధనాలు చిక్కుకొని ఉంటాం. మనం చేసే ప్రతి ప్రక్రియ కూడాను దేహాత్మ బుద్ధితో ఉందనుకోండి, ఇది నాది, నా శరీరానికి నా ఇంద్రతృప్తి కోసం చేస్తున్నాను, ఈ వ్యక్తులు నా వాళ్ళు, వీళ్ళ సంతృప్తి కోసం చేస్తున్నాను, నా కుటుంబము, నా సమాజము, నా దేశము, ఈ భావనతో మనము జీవితాన్ని కొనసాగించామని అది నిష్ప్రయోజనం అయిపోతుంది. నేను నిన్ను కూడా తెలుసుకున్నాం ఒక విషయాన్ని. శ్రీల ప్రభుపాద గారు భగవద్గీత చర్చిస్తున్నప్పుడు కూడా చెప్పుకున్నాం ఏమని, చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని చెప్తారు శ్రీల ప్రభుపాద. కేవలము నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటే సరిపోదు. ఆత్మస్థాయిలో నా జీవనాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే పరిపూర్ణని కాగలుగుతాను. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు చేయవలసిన పని ఏమిటి? ఆత్మస్థాయిలో నా కార్యక్రమాన్ని నిర్వర్తి అంటే కృష్ణ చైతన్యం ప్రకారంగా, కృష్ణ చైతన్యం ప్రబోధనల ఆధారంగా నా జీవితాన్ని మలుచుకున్నట్టయితే పరిపక్వతని సిద్ధించుకుంటాను. ఇది చాలా ప్రాశస్తమైనటువంటి విషయం. మనం చూస్తూ ఉంటాము చాలా మంది రోజు భగవద్గీత భాగవతం వినడానికో లేకపోతే రోజు మందిరానికో వెళ్తూ ఉంటారు. వెళ్ళి రావడము వెళ్ళి రావడం నిజానికి అది నిరుపయోగమైందని చెప్పలేము. కొంత సుకృతి లభిస్తుంది, ఇందులో సందేహం లేదు. కానీ పరిపక్వతని సిద్ధించుకొని శీఘ్రతరంగా ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అంటే
మనము నేర్చుకున్నటువంటి ఈ సత్యాన్ని మన జీవితంలోకి అన్వయించాలి కదా. చూడండి, అగ్ని ఉందనుకోండి, పిల్లలకి చెప్పాము అగ్ని కాలుతుంది, లేకపోతే మనమే తెలుసుకున్నాం అగ్ని కాలుతుంది, దానికి అనుగుణంగా ప్రవర్తించాలి కదా. నేను దాంట్లో చేయి పెడితే కాలుతుంది అని నాకు తెలుసు, అయినా సరే నేను చేయి పెడతాను. దాన్ని ఏమంటారు? మూర్ఖత. మూర్ఖ. అవజానంతిమా మూఢ ఆసురం భావమాష. అజ్ఞానానికి పరాకాష్ట కదా. అగ్నిలో చేయబెడుతుంది నాకు తెలుసండి అని వేలు పెట్టారండి. ఎందుకు పెట్టారు? ఏమో, అలా పెట్టానంతే. దాన్ని ఏమనాలి? అదే విధంగా దేహాత్మ బుద్ధితో చేసే కార్యక్రమాలన్నీ కూడాను భౌతిక బంధనానికి కారణభూతమవుతాయి, వేదనకి కారణమవుతాయి. మనం అనుభవించేటువంటి అన్ని రకాల కష్టాలకి కారణము భౌతికత్వము, దేహాత్మ బుద్ధితో మనం చేసే పనులు అని తెలుసుకొని కూడాను అదే కార్యక్రమం చేశామనుకోండి, దాన్ని ఏమనాలి? మూర్ఖత. బద్ధస్థితి. ఏంటంటే మరికొందరికి ఎలా ఉంటుంది అంటే, ఇది చేయకూడదని తెలుసు కానీ చేయలేని స్థితిలో ఉంటుంది, దాన్ని బద్ధస్థితి. తాగుబోతున్నాడని, తాగకూడదని తెలుసు కానీ తాగకుండా ఉండలేని పరిస్థితి, అది బద్ధస్థితి. దాని నుంచి కూడా బయటపడవచ్చు. దానికి కావాల్సింది ఏంటి? దృఢ సంకల్పం. అలాగే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని సంతరించుకుంటామో, దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించాలి అనే దృఢ సంకల్పం లేదనుకోండి, ఆ దృఢ సంకల్పం ఎలా ఉద్భవిస్తుంది? పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు, సంశయాత్మకత తొలగిపోయినప్పుడు. అర్జునుడి విషయంలో అదే జరిగింది. సంశయాలన్నీ కూడా తొలగిపోయాయి. అన్ని రకాల ప్రశ్నల్ని సంధించాడు అర్జునుడు. సంశయాలని ఒకే వైపు నుంచి కృష్ణుడు చెప్పింది విన్నాడో అయిపోయిందని కాదు. తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. వినమ్రతతో అర్జునుడు కృష్ణుని అనేక రకమైన ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం కూడా లభించింది అర్జునుడు. దాని తర్వాత సరి అయినదేదో తను చేయవలసినటువంటి కార్యం ఏమిటో అర్జునుడికి బోధపడి దాన్ని స్వీకరించాడు. ఇది మనం చేయవలసిన ముఖ్యమైన పని. భగవద్గీతని కానీ భాగవతాన్ని కానీ అధ్యయనం చేస్తున్నప్పుడు దానిలో చెప్పబడిన విషయాలు మనం విని అది పూర్తిగానే దాని గురించి మర్చిపోయి మన దైనందిన జీవితంలో కూరుకుపోయామనుకోండి, దేహాత్మ బుద్ధితో చేసే కార్యక్రమాల్లో, దాన్ని ఏమంటారు? తెలుగులో దానికి ఒక పదం ఉంది, శ్మశాన వైరాగ్యము. ఎందుకన్నారు ఆ మాటని? ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు శ్మశానంలో కూడా దహనం చేయడము, పూడ్చిపెట్టడం ఏదైతే అది చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తితో మనకున్న అనుబంధాన్ని బట్టి, అంతకుముందు ఆ వ్యక్తి శరీరాన్ని త్యాగం చేసేంత వరకు కూడా మనము ఆ వ్యక్తితో ఏర్పరచుకున్న బంధం గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు జీవితం ఎంత క్షణభంగురమైంది కదా. నిన్నటి వరకు ఈ వ్యక్తి, లేకపోతే కొన్ని గంటల ముందు వరకు ఈ వ్యక్తి చక్కగా నాతో సంభాషిస్తున్నాడు, ఈ క్షణం ఇంకా అతను లేకపోతే ఆమె ఎవరు అందుబాటులో లేకుండా పోయారు, నేను మాట్లాడలేను. ఇది అందరికీ జరుగుతుంది కదా. నా స్థితి కూడా అదే. అలాంటప్పుడు ఈ భౌతికమైన ఆకాంక్ష, ఇలాంటివన్నీ ఆలోచనలు ఆలోచిస్తాను మనిషి. కానీ ఆ శ్మశానం నుంచి బయటికి రాగానే మళ్ళీ మాయా ప్రపంచం యొక్క ప్రభావానికి లోని మాయాదేవుల్లోకి వెళ్ళి అదే రకమైనటువంటి మనం చూస్తూ ఉంటాం కదా. ఇదంతా ప్రతిరోజు జరిగే విషయం. యక్ష ప్రశ్నలు అని మనం చదువుకుంటాం కదా. దాంట్లో ధర్మరాజు యక్షుని రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు అనే ప్రశ్నలకి సమాధానంగా ధర్మరాజే స్వయంగా వచ్చి ప్రశ్నిస్తానని చెప్పింది. అక్కడ యుధిష్ఠిర మహారాజు ఏమని చెప్తాడు ఒక ప్రశ్నకి సమాధానంగా? అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి జగత్తులో అంటే ఇదే చెప్తాడు. ప్రతి క్షణం, ప్రతిరోజు మనుషులు తమ చుట్టూ అనేకులు మరణించడాన్ని చూస్తుంటారు. తమ కుటుంబంలోని వ్యక్తులే మరణించడాన్ని చూస్తూ ఉంటారు. అయినా సరే తమకు ఆ మరణం రాదు అనే భావనతో జీవితాన్ని కొనసాగిస్తారు. ఇది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. నిజంగానే కదా.
అనుక్షణం కూడా మనం చుట్టూ ఉన్న వాళ్ళు అనేక మృత్యువును ప్రతిరోజు చూస్తూ ఉంటాం. కేవలం మన కుటుంబంలోనే కాదు, బంధుమిత్రులే కాదు, ఇతరులు కూడా మరణించడానికి, కేవలం మనుషులే కాదు, అన్ని జీవులు మరణించడానికి చూస్తాం. కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుంది? నేను ఇక మరణించను, ఇక్కడ శాశ్వతంగా ఉండబోతున్నాను అన్నట్టు. ఇది దేహాత్మ బుద్ధి. దేహాత్మ బుద్ధి అంటే అర్థం ఏంటి? నేనే దేహము, ఇది శాశ్వతమైనటువంటిది అనే భావన కలిగి. ఈ భావన మనం భౌతిక జగత్తులో బందీకృతులవడానికి కారణభూతం అవుతుందని. చూడండి, ఇలాంటి భావన తొలగిపోవడానికి, ఇలాంటి భావనతో చేసినటువంటి పాపకర్మలని తొలగిపోవడానికి కృష్ణ భగవానుడు అనేక రకమైన అవకాశాలు జీవుడికి కల్పిస్తూ ఉంటాడు. దాన్ని తొలగించుకునే అవకాశం ఉంది. కానీ చూడండి, బద్ధస్థితి ఎలా ఉంటుంది అంటే, త్రిగుణాల ప్రభావం చేత మనిషి ఎలా జీవితాన్ని కొనసాగిస్తాడు అంటే, ఇందాక చెప్పుకున్న శ్మశాన వైరాగ్యం కనబడుతుంది. అది ఒకసారి కాదు, అనేక పర్యాయాలు వ్యక్తులు శ్మశాన వైరాగ్యాన్ని అనుభూతి చెందిన తర్వాత కూడాను భౌతిక జీవనాధారాలు కోల్పోతారు. ఏమైనా అంటే చాలా మంది చెప్పుకునే సమాధానం, జీవించి ఉండాలి కదా, ఈ శరీరము ఆత్మని ఏకీకృతం చేయాలి కదా అనేటువంటి ఒక భావన వ్యక్తీకరిస్తారు. ఎందుకు అది పోకుండా ఉంటుంది అంటే, హృదయం శుద్ధీకరించబడలేదు కాబట్టి. కామ్యక్రమంలో వ్యక్తి ఎంతవరకు నీక్తుడై ఉంటాడు? హృదయ శుద్ధీకరణ జరగనంత వరకు. హృదయ శుద్ధీకరణ ఎందుకు జరగలేదు? హృదయ శుద్ధీకరణ జరగలేదు అంటే వ్యక్తి అజ్ఞానంలో ఉన్నాడు అని. ఆ అజ్ఞానం తొలగిపోయినప్పుడు, జ్ఞానము ప్రజలు వెళ్ళినప్పుడు, జ్ఞానం అనే అగ్నిచే హృదయంలో పేరుకుపోయిన కల్మషాలన్నీ కూడాను కడిగివేయబడతాయి. కల్మషాలన్నీ కూడా దహించి వేస్తుంది జ్ఞానమని అంటే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భగవద్గీతలో చెప్తారు కదా. జ్ఞానం అనే అగ్ని చేత కామ్య కర్మలని దహించి వేయడము అంటే అర్థం ఏంటి? జ్ఞానము ప్రజలు వెళ్ళినప్పుడు భౌతికమైనటువంటి ఈ భావన నుంచి మనం బయట, ఆ జ్ఞానం మన హృదయంలో ప్రజలు వెళ్ళి భౌతిక భావనను తొలగించుకొని ఆధ్యాత్మిక జీవనాన్ని ఎప్పుడు సాగించగలుగుతాము? కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినప్పుడు అది సాధ్యం. కలియుగంలో ఆ స్థితిని మనం చేరుకోవాలి అంటే మనకున్న ఏకైక మార్గం, ఇంకే మార్గమో లేదు, కృష్ణ చైతన్యాన్ని జీవితంలోకి అనిపించు. కృష్ణ చైతన్యాన్ని జీవితంలోకి అన్వయించుకొని జీవించడము అంటే అత్యంత సులభతరంగా చేయగలిగినటువంటి ప్రక్రియ. ఎప్పుడైతే దాన్ని మనము నిష్ఠగా ఆచరిస్తామో కృష్ణ చైతన్య విధానాలని, ఖచ్చితంగా మనము ఈ భావన నుంచి బయటపడగలుగుతాం. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడము అంటే ఏమిటి? చైతన్య మహాప్రభు ఎందుకు దీనికి ఇంతటి ప్రాశస్తం? కృష్ణ చైతన్యం స్వీకరిస్తే ఇంత భయానకమైన కోటాను కోట్ల జన్మల నుంచి, కోటాను కోట్ల సంవత్సరాల నుంచి దీనిలో నిబిడీకృతం చేయబడి, దీనిలో భౌతికమైన జీవనంతో అనుసంధానం చేయబడి జీవిస్తున్న జీవాత్మ ఎలా పవిత్రీకరించబడుతుంది? ఎందుకనంటే గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తన కృష్ణ చైతన్యంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్రాన్ని జపించడము అనేటువంటిది అత్యంత ప్రాశస్తమైంది. ఎలా జపించాలి? ఈ నామానికి జపించడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేకపోయినా ఒక సూచన ఉంది. ఏమిటది? దీన్ని జపిస్తున్నప్పుడు ఈ నామాన్ని మనమే మన చెవులతో జాగ్రత్తగా వినాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలా విన్నప్పుడు హృదయ శుద్ధీకరణ జరుగుతుంది. ఎందుకు? కేవలము 16 పదాల చిన్న మంత్రం కదా ఇది. ఎందుకు ఇంత ప్రాశస్తం దీనికి?
ఇది గోలోకేల ప్రేమధన హరినామ సంకీర్తన. ఇది గోలోకంలోని ప్రేమధనము అత్యంత ఉన్నతమైనటువంటి. చూడండి, వజ్రం ఉందనుకోండి, చిన్న ముక్క అయినా సరే చాలా విలువైనటువంటి కదా, అత్యంత విలువైనటువంటి. అదేవిధంగా హరినామ సంకీర్తన అనేటువంటిది జగత్తు మొత్తంలో ఉన్నటువంటి విలువైన వస్తువుల కన్నా విలువైన, ఆధ్యాత్మిక భౌతిక జగత్తులన్నింటిలో ఉన్నటువంటి వస్తువుల కన్నా విలువైనటువంటి వస్తువు హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్రం. కానీ దురదృష్టవశాత్తు దాని విలువ మనకి తెలియదు. మనకి అందించబడింది, కృపచే అందించబడింది. శ్రీల ప్రభుపాద గారు తన కృపచే మనకు అందించారు. తన కృపచే జగత్తంతా కూడా ఈ విలువైనటువంటి వజ్రాన్ని అందించారు. కానీ అజ్ఞానం చేత ఆ వ్యక్తులు దాన్ని స్వీకరించలేదు. అనేక సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనము చూస్తూ ఉంటాం, వ్యక్తుల దగ్గర చాలా విలువైన వస్తువు ఉంటుంది, కానీ దాని విలువ తెలియకపోవడం మూలంగా దైనందిన జీవితంలో పొందవలసినటువంటి వస్తు సేకరణకి చాలా కష్టపడుతూ ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక వార్తాపత్రికలో ఒక వార్త చదివాను. ఒక వ్యక్తి ఉన్నారు, పాపం చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. దైనందిన జీవితంలోని కార్యక్రమాన్ని, ఆహార, నిద్ర, దానికి కావలసిన పరిస్థితులు కూడా సరిగా లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. విపరీతమైన కష్టంతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే పూర్వీకులు తనకు అందించినటువంటి వస్తువులు ఆయన దగ్గర ఉన్నాయి. వాడి విలువ ఏంటో తెలియదు. చెక్కపెట్టెలో పడేసి ఒక పక్కన పడేసి అలా ఉన్నాయి. అయితే ఆయన నివాసం ఉంటున్న స్థలాన్ని ప్రభుత్వం ఎందుకనో స్వాధీనం చేసుకోవాలనుకుంది. ఏదో పరిహారం ఇచ్చి తీసుకుంటారు, రోడ్లు పెంచడానికి, ఇతరత్ర. అలాంటి సందర్భం ఏర్పడినప్పుడు అప్పటికి కూడా ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అధికారులు ఎవరో ఉంటారు కదా, దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు చెక్క పెట్టెను తీయడము, దాని కింద అడుగు భాగం సరిగా లేకపోతే అది జారి పడిపోవడము, దానిలోనే వస్తున్నాను చెల్లా చెదరడం. దాంట్లో రాళ్లలా కనబడేటువంటి కొన్ని ఉన్నాయి. అప్పటికే ఈ వ్యక్తి ఆవేదన చెందుతున్నాడు. తనకున్నదే చిన్న ప్రదేశము జీవించడానికి, దైనందిన జీవితంలోని ఆహార కార్యక్రమాన్ని సమకూర్చుకోవడానికి విపరీతంగా కష్టపడుతున్నాడు. తనున్న నివాసాన్ని కూడా ప్రభుత్వం కొంత డబ్బులు ఇచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళాలనే ఆవేదనలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆ అధికారి లేవనెత్తిన పెట్టెలోంచి పడిన రాళ్లలా కనబడుతున్న వస్తువులు చూసి అధికారి ఏమిటని అడిగితే, ఎలా వచ్చాయి ఏమిటని అడిగితే, తన పూర్వీకుల ద్వారా లభించినటువంటి కొన్ని వస్తువులు అవి, అలా పూర్వీకులు అనే ఒక విశ్వాసంతో అలా ఉంచాను, ఏంటో కూడా తెలియదు, రాళ్ళు. ఆ అధికారి చెప్పాడు ఆయనకి, ఇవి రాళ్ళు కాదు నాయన, వజ్రానికి. నువ్వు పేదవాని కాదు, అత్యంత ధనికుడు. వీటిని విక్రయించావనుకో, నువ్వు పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకోవచ్చు. చూడండి, ఆ వ్యక్తి పేదరికాన్ని అనుభవించాడు. చేతిలోనే, ఇంట్లోనే ఉన్నాయి కదా, పక్కనే ఉన్నాయి. అంటే పూర్వీకుల నుంచి వచ్చాయంటే పుట్టుకతోనే, ఆయన పుట్టడంతోనే అవన్నీ ఉండి ఉంటాయి. అయినా సరే అజ్ఞానం చేత అలాంటి వజ్రాలు పెట్టుకొని దైనందిన జీవితంలో పూట గడవడానికి చాలా కష్టపడతారు. కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకొని కూడాను దాన్ని స్వీకరించకుండా భౌతిక జీవన దాన్ని కొనసాగించడము, ఇలాంటి ప్రక్రియ. అద్భుతమైనటువంటి కృష్ణ చైతన్య విధానం మనకి ప్రబోధించబడింది. దాన్ని స్వీకరించకుండా జీవితాన్ని కొనసాగించడము అంటే, దేహాత్మ బుద్ధితో జీవితాన్ని కొనసాగించడము అంటే, అజ్ఞానంతో మనకున్న దాన్ని పొందకుండా దానికోసమే తాపత్రయపడం. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇందాక ఉదాహరణలో ధనాన్ని సమకూర్చుకోవడానికి రీతిగా ప్రయత్నిస్తున్నాడు, కానీ అతని దగ్గరే కావలసినంత ధనం ఉంది అనే పరిజ్ఞానం కూడా లేదా. అలాగే మనమంతా కూడా ఇక్కడ ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నాము.
రకరకాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఆనందాన్ని ఎలా అనుభూతి చెందాలి అని వెతుకుతూ ఉన్నాం. ఆ ఆనందాన్ని తక్షణం పొందగలిగే విధానాన్ని మనకి ఆచార్యులు తమ కృప ద్వారా అందించారు. మన దాకా దాన్ని తీసుకొచ్చి ఇచ్చిన వారు, ప్రామాణికంగా దాన్ని తీసుకొచ్చి ఇచ్చిన వారు శ్రీల ప్రభుపాద. కృష్ణ చైతన్య జీవన విధానాన్ని మనకు అందించే శ్రీల ప్రభుపాద వారు అత్యంత ఆనందకరమైన అనుభూతిని చెందే పద్ధతిని మనకు విశదీకరించారు. మనం చేయవలసిన పని దాన్ని స్వీకరించడం మాత్రమే. అయినా దాన్ని మనం స్వీకరించలేదు అంటే ఇది మనకి ఎంతటిది దురదృష్టకరమైన విషయం అది. చూడండి, మీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, విపరీతమైన ఆస్తి ఉంది, కానీ మీ దగ్గర ఆస్తి ఉన్న విషయం మీకు తెలియకుండా పేదరికాన్ని అనుభవిస్తూ ఈ పూట కూడా తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారనుకోండి, ప్రసాద సేవనికి ఏమీ లేదండి అనుకున్నారనుకోండి, అది ఎంత దౌర్భాగ్యమైన స్థితి. నిజంగానే లేదనుకోండి, అది ఒకమైన స్థితి. కానీ ఉంది మీ దగ్గర, కానీ ఉన్నది అన్న విషయం మీకు తెలియదు. చాలా దురదృష్టకరమైన స్థితి కదా. కృష్ణ చైతన్యము మన దగ్గర ఉంది. అత్యంత ఉన్నతమైన ఆనందాన్ని పొందగలిగేటువంటి విధానం మనకి ఇవ్వబడింది. అతి సులభంగా దాన్ని మనం స్వీకరించవచ్చును. కానీ సంశయాత్మక బుద్ధితో ఉంటుందో లేదో చెప్పారు, ఉంటే ఉంటదేమో అని దాన్ని కాకుండా మళ్ళీ దేహాత్మ బుద్ధితో రకరకాల కార్యక్రమంలో నిమగ్నమే. అంతకన్నా పెద్ద దౌర్భాగ్యమైన స్థితి ఇంకేమైనా ఉంటుంది. అందుకని మనం ఆ దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదు. అంటే ఏం చేయాలి? శ్రీల ప్రభుపాదుల వారిచే నిర్దేశితమైనటువంటి కృష్ణగీతాన్ని తక్షణం మన జీవితంలోకి అన్వయించుకోవాలి. అది ఎలా ఆరంభమవుతుంది? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 రకాలైన భక్తి విధానాల్లో ముఖ్యమైనది ఆరంభం ఏంటి? శ్రవణం. నిత్యం భాగవత సేవ. భగవద్గీతని, భాగవతాన్ని ప్రతిదినము శ్రవణం చేయడం ద్వారా మనం మన హృదయంలోని కాలుష్యాన్ని తొలగించుకొని భక్తి దశలో నిత్యం కలుగుతాం. దీనికోసమని లేదండి, బానే ఉంది కానీ చేయలేకపోతున్నాను, చెయ్యాలన్నది నాకు తెలుసు కానీ చేయలేకపోతున్నాను అనే స్థితి నుంచి బయటపడడానికి అనువుగానే కృష్ణేతనం. ఎవరైనా చెప్పగలరా నేను హరే కృష్ణ మహామంత్రాన్ని జపించలేను? ఎలాంటి నియమాలు లేవు. నడుస్తూ, కూర్చొని, ప్రయాణం చేస్తూ 24 గంటల్లో 2 గంటల పాటు నామాన్ని జపించలేని స్థితిలో ఎవరు ఉండరు. ప్రపంచానికి అధినేతైనా కూడా చేయగలిగేటువంటి ప్రక్రియ. కావలసింది ఏమిటి? సంశయాత్మక బుద్ధిని వదిలేసి పరిపూర్ణమైన దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నట్టయితే పూర్ణ విశ్వాసంతో మనము దీన్ని స్వీకరించవచ్చును. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే. ఈ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడం. నిజంగా దీన్ని నిష్ఠగా జపించడం మొదలెట్టామనుకోండి, సూచించిన ప్రకారంగా జపిస్తున్నప్పుడు దాన్ని మన చెవులతో వినడం మొదలెడితే దానిని మాధుర్యతని ఆస్వాదించడం మొదలెడతాం. ఒకసారి దాని మాధుర్యతని ఆస్వాదించడం మొదలెట్టామనుకోండి, వదిలిపెట్టాలన్న ఆసక్తి కూడా ఉండదు. మళ్ళీ 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 చేయాలనిపిస్తుంది. మనం ఆ స్థితిలో లేం కాబట్టి నియమ నిబంధనలు నిష్ఠగా పాటించే ప్రయత్నించాలి. ఎందుకంటే దీని మీద మనకి విశ్వాసం అయితే ఉంది కాబట్టి విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి, ఇంకా పెంపొందించుకోవడానికి శ్రీల ప్రభుపాదుల వారిచే నిర్దేశితమైనటువంటి నియమాల్ని నిష్ఠగా పాటించినట్టయితే ఆ విశ్వాసము పెరుగుతుంది, పరిపూర్ణమైనటువంటి కృష్ణ. ఆ నియమాలు ఏమిటి? హరే కృష్ణ మహామంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. అలాగా కనీసంగా 16 జపమాలను ప్రతినిత్యము చేయాలి. ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఇందాక చెప్పుకున్నట్టుగా కేవలం ఒకే ఒక సూచన, మనం జపిస్తున్నప్పుడు ఆ నామాన్ని మన చేతితో మనం వినాలి. ఏమి ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. శ్రీకృష్ణుని, రాధారాణి, కృష్ణుని విగ్రహాన్ని ఊహించుకోవాలి అలాంటిది కూడా చెక్కలేదు. కేవలం నామాన్ని వింటే చాలు. ఎందుకంటే నామరూపే కలికాలి కృష్ణ అవతారం. కలియుగంలో శ్రీకృష్ణుడు నామరూపంలో పుట్టుతమయ్యారని చెప్పారు. కృష్ణుని నామానికి, రూపానికి, లీలలకి భిన్నత్వం లేదు. అన్ని కూడా ఒకటే. కాబట్టి నామాన్ని శ్రద్ధగా విన్నామంటే చాలు. రెండవది ఏంటి? మనం భుజించే ఆహారం కృష్ణుడికి నివేదించినది. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. కృష్ణుడికి దేన్ని సమర్పించగలం? పత్రం, పుష్పం, ఫలంతో యోమి భక్తాపనిషత్. ప్రేమపూర్వకంగా కృష్ణుడికి శాకాహార పదార్థాన్ని సమర్పించాలి. దాంట్లో నీరుళ్ళు, వెల్లుల్లి, మష్టు ఉండకుండా జాగ్రత్త. ఈ 2 ప్రక్రియల్ని ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించాలి అంటే భక్తుల సాంగత్యంలో మనము
నిత్యం భాగవత సేవ, ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తనం చేయడం ద్వారా మనం ఈ ప్రక్రియలో అతి సులభంగా నిమగ్నం కాగలుగుతాం. అలా నిమగ్నమైనప్పుడు మన క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయి, పవిత్రీకరించబడతాం. ఇది శీఘ్రంగా జరగాలంటే చేయకూడని 4 కార్యక్రమాల గురించి చెప్పబడ్డాయి. ఏమిటవి? మాంసభక్షణ చేయకుండా ఉండడము, మత్తు పానీయాలు సేవించకుండా ఉండడము, జూదం ఆడకుండా ఉండడము, అశాస్త్రీయ వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండకుండా. మనము అనేక ప్రతిరోజు చెప్పుకున్నట్టుగానే చేయవలసిన 4 కార్యక్రమాల్ని వాటిని చక్కగా స్వీకరించినట్టయితే చేయకూడని వాటిలో 2 ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా తొలగిపోతాయని చెప్పుకుంటాం. మాంసభక్షణ చేయడం, మద్యపాన సేవనం 2 వెళ్ళిపోతాయి. టీ, కాఫీలు ఇవి కూడా తాగకుండా ఉండాలి. అవి కూడా మత్తు పదార్థాల్లో భాగంగా పరిగణించబడాయి. మిగిలిన 2 ఏమిటి? జూదం ఆడకుండా ఉండడము, అశాస్త్రీయ వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండకుండా ఉండడము. ఒకవేళ ఉంటే కూడాను చేయవలసిన 4 హరే కృష్ణ మహామంత్రం నిష్ఠగా జపించడము, ప్రతిరోజు భగవంతుని దివ్యలీలని శ్రవణం చేయడం అనే ప్రక్రియలో నిమగ్నమైనట్టయితే, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించే ప్రక్రియలో నిమగ్నమైనట్టయితే ఇవి మన నుంచి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా దూరమైపోతాయి. కృష్ణ చైతన్య ప్రాశస్త్యమైనది. చేయవలసినటువంటి వాటిని మనం స్వీకరించినట్లయితే నిర్బంధే కృష్ణ సంబంధి, అన్నింటి కూడా కృష్ణుని కేంద్ర బిందుగా బట్టి చేసినట్టయితే పవిత్రీకరించబడతాయి. చేసే ప్రతి ప్రక్రియ కూడాను ఆధ్యాత్మికమైపోతుంది. అందుకని పరిపూర్ణమైన విశ్వాసంతో కృష్ణేతాన్ని స్వీకరించాలి. వినడము అంటే ఏంటి? హృదయ శుద్ధీకరణ జరుగుతుంది. దాన్ని మనం స్వీకరించి మన జీవితంలోకి అన్వయించుకొని పాటించాలి. అప్పుడు అతి శీఘ్రంగా మనము ఆనందానుభూతిని పొందుతాము. దేనికోసమైతే మనము ఎన్నో జన్మల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, అది అతి శీఘ్రంగా మనకు లభ్యమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది అనుకుంటారు, నేను భౌతికత్వాన్ని వదిలి ఆధ్యాత్మికాన్ని స్వీకరించడం అంటే ఏదో ప్రత్యేకమైన కార్యక్రమంలోకి ప్రవేశించడము అనుకుంటారు. కాదు, మనం దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని అతి శీఘ్రంగా వాస్తవికంగా పొందే విధానము ఆధ్యాత్మిక జీవనాన్ని స్వీకరించడం. మనమంతా కూడా ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ లేని చోట దాని గురించి పొందే ప్రయత్నం చేస్తున్నాము. మనకు కృష్ణుడు అది నిజంగా ఎక్కడ లభిస్తుందో తెలియజేస్తున్నాడు. ప్రామాణికమైన ఆచార్యులు ఆ సమాచారాన్ని మనమున్న స్థితిలోనే దైనందిన జీవితంలో దాన్ని అన్వయించుకునే విధానాన్ని ప్రబోధించారు. అందుకని మనము కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే ఏదో కొత్త కార్యక్రమాన్ని చేస్తున్నాం కాదు, మనం దేని గురించి అయితే ప్రయత్నం చేస్తున్నామో అది సులభంగా పొందే విధానం చెప్పబడింది. ఇది మనం గ్రహించాలి. అప్పుడు మనము పూర్తి విశ్వాసంతో పరిపూర్ణంగా దీన్ని స్వీకరించడం. ఇది ఈనాటి శ్లోకం యొక్క సారాంశం గ్రహించవచ్చును. ఇక్కడ మనం ఆపిద్దాం. మాతాజీ ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ కరెక్షన్స్ కానీ. ఎవరికి ఏమి క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఈనాటి కార్యక్రమాలను ఒకసారి పునరావృతం చేసుకుంటాం కదా. మనము 7:30 హిందీలో భగవద్గీతను చర్చిస్తాము. 10:30 నుంచి 11 వరకు మనకి జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి 11:30 వరకు శ్రీల ప్రభుపాదాల గ్రంథాల నుంచి అధ్యయనం చేస్తాము. విశ్లేషణాత్మక చర్చ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ సాయంత్రము 5:30 ఈరోజు ఏకాదశి కదా కదా ఏకాదశి అందరూ కూడాను ఏకాదశి వృత్తాన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఏకాదశి కాబట్టి మళ్ళీ మనం ఈరోజు 4:30 నుంచి శ్రీల ప్రభుపాదాల గ్రంథాల నుంచి ముఖ్యంగా చైతన్య చరితామృతం నుంచి శ్రవణ కార్యక్రమం ఉంటుంది. దాన్ని 6:30 వరకు నిర్వహిస్తాం. మనం 6:30 నుంచి 7 వరకు మళ్ళీ దాని మీద చర్చించే ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు ఏకాదశి హరిబోల్. ఈరోజు ఏకాదశి నిర్జల ఏకాదశి అని గమనించడం జరిగింది. మీ మీ స్థితిగతులను బట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే ప్రయత్నం చేయండి. పాండవ నిర్జల ఏకాదశి అంటారు మామూలుగా. ఇంకో ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఉంది. నిర్జల చేయగలిగినట్టయితే ఇది ముఖ్యంగా శ్రీకృష్ణుడు భీముడికి నిర్దేశితం చేయబడినటువంటి ఏకాదశి అని చెప్పబడుతుంది. మిగిలిన ఏకాదశుల్లో నిష్ఠగా ఏదైనా చేయలేనప్పుడు కొన్నిసార్లు అటు ఇటుగా అయిపోయినా కూడాను దానిలోని దోషాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు నిర్జల ఏకాదశి. భీముడు ప్రతి ఏకాదశిని నిర్వహించలేకపోయినప్పుడు ఈ నిర్జల ఏకాదశిని నిష్ఠగా పాటించమని కృష్ణుడు భీముడికి ఆదేశించినగా చెప్పబడింది. ఈ ఒక్క ఏకాదశిని నిర్జలతో నిర్దిష్టంగా చేయగలిగామనుకోండి,
అన్ని ఏకాదశుల్లో, మిగిలిన ఏకాదశిలో మనం చేసినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పరిపూర్ణమైన పర్యవసానాన్ని మనం పొందుతాం. కాబట్టి నిర్జల ఏకాదశి చేయగలిగితే ఆరోగ్యపరమైన ఇబ్బంది లేకపోతే తప్పకుండా చేయండి. అది చేయలేకపోతే కూడా ఏకాదశి వ్రతాన్ని అయితే తప్పకుండా ఆచరించవలసిందిగా విజ్ఞప్తి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ మాత, చెప్పండి. ఇవాళ మా పెళ్లి రోజండి, మీ దీవెనలు మాకు కావాలి. హరే కృష్ణ మాతాజీ. మీరిద్దరు కూడాను నేటి నుంచి పూర్తిగా కృష్ణ చైతన్యంలో జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాతాజీ. మీకు హరే కృష్ణ చైతన్య శుభాకాంక్షలు. అలాగే, హరి హరి బోల్. థ్యాంక్స్. ఎక్కడ మాతాజీ మీరు ఉండేది? మండపేట అండి, రాజమండ్రి దగ్గర. హరి హరి, వెరీ నైస్. ప్రభుజీ ఏం చేస్తుంటారమ్మా? బియ్యం కొట్లో ఉంటారండి, షాప్ ఇక్కడ? లోని. ఓకే. చక్కగా కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని, మన సంవత్సరానికల్లా పరిపూర్ణ కృష్ణ చైతన్య జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, దండ ప్రణామం అండి. దండ ప్రణామమ్మా. హరే కృష్ణ ప్రభు. హరి హరి బోల్. ప్రేమధ్వని ఎవరు చెప్తారండి? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ, చెప్పండి. జగద్గురు ప్రభుపాద్కి జై. నామ సంకీర్తనకి జై. బ్రహ్మచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. సామవేద భక్త బృందకి జై. శ్రీ శ్రీ రాధాకృష్ణకి జై. భాగవతం కి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీకి రామ్ ప్రభుజీకి హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ధన్యవాదాలు. శ్రీహర్ష ప్రభు की जय. सुफल माताजी की जय. సమవేత భక్త బృంద की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామం ప్రభుజీ, ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ.